వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. శనికావేశంలో నేరాలు చేసి జైలుకు వచ్చిన వారు మారి తిరిగి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో అనే పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ అర్జున్ ఎలాంటి నేరం చేసి బయటకు వచ్చారు, అసలు నేరం చేయడానికి కారణం ఏంటనే విషయాన్ని అర్జున్ అడిగి తెలుసుకుందాం. అర్జున్ నమస్తే. నమస్తే సార్. అర్జున్, ఏ ఊరు మీది, ఏం చేసేవాడివి, ఎందుకు చర్లపల్లి జైలుకి రావాల్సి వచ్చింది? సార్ మాది సిరిపూర్ కాగజ్ నగర్, ఆదిలాబాద్ డిస్టిక్ ఉండే, ఇప్పుడు కుమ్రంభీం డిస్టిక్ అయింది. అక్కడ నుండి నేను ఇక్కడ నాగార్జున సాగర్లో వచ్చిన. నేను ఒక్కడే బ్యాచులరే, అమ్మ నాన్న చనిపోయాడు, ఎవరు లేరు. అన్న ఉండే, నేను జైలుకి వచ్చిన తర్వాత అన్న కూడా చనిపోయాడు. అన్న పిల్లలు ఇద్దరు ఉంటారు అంతే. సాగర్లో ఉండేవాడు, నాగార్జున సాగర్లో. అక్కడ వేరే అమ్మాయికి నాకు ఇట్లా అక్రమ సంబంధం ఉండే. వాళ్ళ ఆయనకు తెలిసింది, అదే విషయంలో మాకు గొడవలు అయినాయి. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం తప్పు కదా? తప్పే సార్, అదే తప్పని ఒప్పుకుంటున్నాం కదా సార్. అది వాస్తవం కూడా తప్పే, వాస్తవం తప్పే అది చెప్తాను. మరి అప్పుడు తెలియలేదు అదే విషయంలో ఇక సార్. అప్పుడు నేను ఒక్కడిని, మ్యారేజ్ అయింది కానీ అంటే విడాకులు ఇచ్చేసిన అప్పటికి. అంటే ఆమెతో సంబంధం ఉంటుండగా పెళ్ళైందా? లేదు, అదేం లేదు. పెళ్ళైన తర్వాత ఆమెతో నా పెళ్ళి అయిన తర్వాత విడాకులు ఇచ్చేసిన తర్వాత వేరే వాళ్ళ ఆమెతో సంబంధం పెట్టుకున్నా అంతే. ఆ విషయం అలా అని తెలిసిందా? వాళ్ళ ఆయన తెలిసింది, గొడవలని కొట్టుకున్నాం. నేను కూడా కొట్టినా అంతే. కర్ర దొరికిందో కర్రతో కొట్టినా, తల పలిగింది, కుట్లు పడితే 5 కుట్లు పడ్డాయి. అంత డాక్టర్ సర్టిఫికెట్ ఎస్ఐ వాళ్ళందరూ వచ్చి అంతా ప్రూఫ్ చేసిండ్రు. 7 సంవత్సరాలు శిక్ష ఇచ్చిండ్రు. అక్కడే మిర్యాలగూడలో 11 నెలల చిల్లర ఉన్నా. తర్వాత 7 సంవత్సరాలు శిక్ష అంటే మళ్ళీ ఇక్కడ చెల్లపల్లికి వచ్చేసిన. ఇక్కడ 2.5-3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. కానీ ఆ కేసులో 307 పెట్టారంటున్నారు కదా? అంటే కొట్టినాం కదా సార్. అటెంప్ట్ టు మర్డర్. కానీ కారణం ఏంటి? అయితే అది ఆమెను ముందుకు తీసుకురాలేదు. మరి కారణం ఏం పెట్టారు? ఏదో గొడవ ఇట్లా వాళ్ళు ఏదో కొట్టుకున్నారనేసి పెట్టిండు. కానీ వాళ్ళ ఆయన కూడా తనను ముందు తీసుకురావాలనే ఉద్దేశం లేక వాళ్ళ భార్యను కూడా ముందు తీసుకురాలేదండి. అక్రమ సంబంధం అనేది కాకుండా ఏదో కొట్టుకున్నామనే ఉద్దేశంతో, నన్ను కొట్టిండు అనే ఉద్దేశంతో పెట్టేసింది అన్నమాట అంతే. ఇప్పుడు బయట లోపల ఉన్న ఆమెను మళ్ళీ బయటకు తీసుకురావడం ఎందుకనేసి వాళ్ళు కూడా అట్లా ఆ విధంగా పెట్టేసింది. ఓకే. చర్లపల్లి ఫస్ట్ జైలుకి వెళ్ళినప్పుడు ఏమనిపించింది? కూడా చాలా బాధ అనిపించింది సార్. ఫస్ట్ టైం కాబట్టి బాధ అనిపించింది కొంచెం. ఏం చేసేవాడు జైల్లో? అక్కడ మిర్యాలగూడలో మామూలుగా అక్కడ అంటే ఆఫీస్ వర్క్ చేసేవాడిని, రైటింగ్ వర్క్ చేసేవాడిని. మన సూపరింటెండెంట్ సార్ ఇదంతా రైటింగ్ వర్క్ చేసేవాడిని. బాగానే ఉన్నా అక్కడ, కానీ స్టార్టింగ్లో కొంచెం బాధ అనిపించింది అంతే. మళ్ళీ ఇక్కడ వచ్చి కూడా చెర్లపల్లి జైల్లో కూడా తక్కువ రాసిన జవాన్ల డ్యూటీలు అంతా నేనే వేసేవాడిని, ఈ సార్లేదంతా. అట్లాగే సార్లు కూడా అంత మంచి పరిచయం, బాగానే చూసుకునే వాళ్ళు, అదేం లేదు. మరి ఉద్యోగం ఎలాగొచ్చింది సార్? రిలీజ్ అయినా నేను బయటకు వెళ్తున్నా, ఇక్కడే అన్నారుగా అంటే, బాబు నువ్వు బయటకు వెళ్తున్నావు, మళ్ళీ ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా మేము ఇక్కడ బంకులో ఉద్యోగం ఇస్తాము, 12,000. అప్పుడు స్టార్టింగ్లో 12,000 ఇచ్చిండ్రు. 8 గంటలు డ్యూటీ ఉంటుంది, బాగానే ఉంటుంది, చేసుకోండి. ఇక మీరు ఎక్కడో మళ్ళీ ఫ్యాక్టరీలకి వెళ్ళి ఉద్యోగం కావాలని వెతుకోవాల్సిన అవసరం లేదు, మీకు అదే 8 గంటల డ్యూటీ ఇక్కడ కల్పిస్తున్నాం, చేసుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ జైల్లోకి వచ్చిన తర్వాత జైల్లో అధికారులు వేధిస్తారు, జైల్లో అక్కడ తప్పు చేసిన వాళ్ళని వేధిస్తారు సార్. అక్కడ లోపల ఇప్పుడు గంజాయి తాగడము, బీడీలు అమ్మే వాళ్ళు ఉంటారు. వాస్తవం కూడా వాళ్ళు అధికారులకు దొరికితే కొడతారు. వాస్తవం కూడా ఈ గంజాయి ఎట్లా వచ్చింది మీకు, ఈ బీడీలు ఎట్లా వచ్చినాయి అనేసి వాస్తవం కూడా వేధిస్తారు. అంతేగాని మన డ్యూటీ ఏదో మనం చేసుకొని, లేదంటే ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలలో ఉద్యోగం చేసుకొని మన నౌకరు మనం చేసుకొని బ్యారర్లకు వెళ్ళామంటే ఏ అధికారి మనల్ని ఎవరు వేధించారు. మనం ఏదైనా తప్పు చేస్తేనే వాళ్ళు కూడా వాస్తవం కూడా వేధిస్తారు, అంతేగాని వాళ్ళు కావాల్సుకొని మాత్రం ఎవరిని వేధించారు వాస్తవం. కానీ బయట ప్రచారం కొంతమంది జైలు చిన్న నేరాలు చేసి జైలుకి వచ్చి అక్కడ ఉన్న పాత నేరస్తులతో కలిసి పెద్ద నేరస్తులుగా మారుతుంటారనేది బయట ప్రచారం ఉన్నది సార్. అట్లా వాస్తవం కూడా బయట లోపల ఇప్పుడు చెర్లపల్లి అంటే పెద్ద సెంట్రల్ జైలు కాబట్టి, అంతకుముందు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు పెద్ద పెద్ద గుండాలు మన బాంబులు వేసుకునే వాళ్ళు అక్కడ ఉండే కదా, ఆంధ్ర వాళ్ళంతా. అప్పుడు నేను వెళ్ళిన స్టార్టింగ్లో కూడా ఉండే, 15లో వచ్చినా నేను ఇక్కడికి, అప్పుడు కూడా ఉండే. కానీ తర్వాత వాళ్ళందరినీ తీసేసిండ్రు ఇక్కడ నుండి. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు మామూలుగా అంత క్రైమ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ లేరు అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడు ఉండే వాస్తవం కూడా. 307లో లోపలికి వచ్చిన అర్జున్ సార్ మరి పెద్ద నేరస్తులు ఎందుకు మారలేకపోయింది సార్? నాకు ఇప్పుడు కూడా మంచిగా బతకాలనే ఆలోచనతో ఉన్నా నేను. అదేం లేదు, చేయడం పెద్ద సమస్య ఏం కాదనిపిస్తుంది. కానీ నాకు ఎవరు లేకపోయినా కూడా ఇప్పుడు అమ్మ నాన్న లేరు, భార్య పిల్లలు ఎవరు లేరు, ఒక్కడనే అన్న పిల్లలు 2 ఉన్నారు. చిన్నోడు డిగ్రీ చేస్తున్నాడు కరీంనగర్లో, పెద్దోడికి మొన్న ఫిబ్రవరిలో మ్యారేజ్ చేసినాం. అయితే వాళ్ళు ఏమంటారు అంటే, బాబాయ్ నాన్న కూడా లేడు,
రేపు నువ్వు ఏదైనా అయితే ఇప్పుడు హైదరాబాద్లో నువ్వు ఏదో పని చేసుకుంటూ ఉంటున్నావు కాబట్టి ఆ బాబాయ్ ఉన్నాడని మేము చెప్పుకొని వస్తున్నాం, కనీసం నువ్వు ఉన్నావు కాబట్టి రేపు మళ్ళీ నువ్వు ఏదైనా చేసిపోతే బాబాయ్ బాగుండేది, కనీసం మమ్మల్ని అన్న చూడు అనేసి మాత్రం అంటారు అన్నట్టు. రీసెంట్గా కూడా ఇదే జరిగింది అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఉన్న కాడ కూడా కొంచెం వేధింపులు అవుతున్నాయి సార్. బయట ఇట్లా జైలు నుండి వచ్చినామని అంటే రూములు ఇస్తలేరు. వాస్తవంగా నేను బ్యాచులర్ కాబట్టి రూమ్లు ఇస్తలేరు. రెండోది ఎందుకంటే మేము ఇప్పుడు చెర్లపల్లి ఇక్కడ పెద్ద చెర్లపల్లి ఉంటా సార్ నేను, రామాలయం దగ్గర. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది బాగా. అయితే అక్కడ ఆడవాళ్ళు ఉంటారు వాస్తవం కూడా, ఒక 3-4 బ్యాచులర్స్ ఉంటాం. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉండబట్టి. అయితే పక్క వాళ్ళు నాతో గొడవ పెట్టుకున్నారు రీసెంట్లీ కూడా, 4 వచ్చారు నా పైకి. అయితే నాకు అప్పుడు కూడా ఆవేశం ఇట్లా వచ్చింది అంటే వాస్తవం కూడా కూరగాయల కత్తి తీసుకొని వాళ్ళిద్దరిని పొడి చేయాలనే అంత ఆవేశం వచ్చింది నాకు. ఎందుకంటే ఖాళీగా ఉన్నది, నేను నడవలేని పరిస్థితి ఇప్పుడు కూడా ప్రజెంట్గా. అయితే ఆ విషయం మా అన్న కొడుకు తెలిసింది అటు ఇట్లా బాబాయ్ గొడవ పెట్టుకున్నాడు అది అని చెప్పేసి అని. అయితే పక్క వాళ్ళు ఏమంటారు అంటే వాడు చిన్నపిల్లగాళ్ళు వాళ్ళు నాకంటే, అయినా కూడా వాళ్ళు ఏమంటారు అంటారే నువ్వు ఎవరిని తీసుకొచ్చుకోరా అని చెప్పి ఇట్లా తల కొట్టుకుంటాడు అరే అనేసి ఇట్లా ఎగురుతుంది. ఇంకా నా ఆవేశాన్ని నేను చంపుకున్నా, మీరు నమ్ముతారో లేదో. వాస్తవం కూడా ఇంట్లో ఉన్న కూరగాయల కత్తి తీసి వాళ్ళ 4 చంపేయాలన్న ఆవేశం వచ్చింది నాకు. అయినా అన్నపిల్లలు ఏమన్నారు అంటే బాబాయ్ మళ్ళీ తప్పు చేయకు, సరే ఏదైనా కూడా వాళ్ళ పాపం వాళ్ళు పోతారు నువ్వు ఏమనకు అనేసి అనడంతో నేను ఓపిక పట్టుకొని ఉంటున్నా సార్ వాస్తవం కూడా. అయితే వాస్తవం కూడా ఇప్పుడు బయట కూడా ఇట్లా జైలు నుండి వచ్చినామంటే కొంతమంది ఇట్లా విలువ ఇస్తలేరు, ఇట్లా కూడా జరుగుతుంది. ఇక జైలు నుంచి వచ్చిన వాళ్ళకి ఇల్లు దొరకట్లేదు అన్నది వాస్తవేనా? ఇవ్వట్లేదు సార్, అంటే కొంతమంది ఇవ్వట్లేదు, జైలు నుండి వచ్చారు మళ్ళీ వచ్చి ఏం చేస్తారు అనే ఉద్దేశంతో ఇవ్వట్లేదు సార్ వాస్తవం కూడా చెప్పాలంటే. నేను కూడా చాలా జైలు నుండి రిలీజ్ అయినాక చాలా వెతికిన తర్వాత ఇతనే రవి, అతను నాకంటే ముందు వచ్చాడు. అన్న ఇక్కడ ఉన్నాయి రూములు రా అని చెప్పేసి అని అన్నాడు. ఆ ఓనర్ వాళ్ళకి చెప్పిండు, అమ్మ ఇట్లా జైలు నుండి వస్తుండు, నేను కూడా జైలు నుండి వచ్చిన అని చెప్పేసి అంటే సరేలే అనేసి ఇచ్చేది. వాస్తవం కూడా రూమ్లు ఇవ్వట్లేదు, మళ్ళీ వీళ్ళు జైలు నుండి వచ్చింది మళ్ళీ ఏదైనా నేరాలు చేస్తారు, ఉన్న కంపౌండ్లో ఏదైనా మళ్ళీ గొడవలు సృష్టిస్తారేమో అనే ఉద్దేశంతో కూడా రూమ్లు కూడా ఇవ్వట్లేదు వాస్తవం. ఇప్పుడు మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ పరిస్థితి, మీ జీవనం ఎలాగుంది? పర్వాలేదు సార్, బాగానే ఉంది ఇప్పుడు. కానీ కాలిరిగినప్పటి నుండి కొంచెం ఆర్థికంగా దెబ్బతిన్నా. ఇక్కడ మరోసారి నేను నేరం చేయాలనిపిస్తుంటుంది. చేయాలని ఏం లేదు సార్, నేను చెప్తున్నా కదా వాస్తవం కూడా. నేను ఒంటరిగానే అయినా కూడా చెప్తున్నా అంటే సరే ఏదో ఒంటరి జీవితమైనా గడుపుదామనే ఆలోచన, కానీ మళ్ళీ నేరం చెయ్యడం పెద్ద సమస్య కాదు వాస్తవం కూడా. ఏముంది సార్, ఇంకొకరిని వెంట వేసుకొని పోయి ఎవరినో కొన్ని ఏదో ఈ మధ్యలో సుపారీలు కూడా మస్తు ఇస్తారు, అట్లా అదేం లేదు. అట్లా చేయడం పెద్ద సమస్య కాదు, కానీ మళ్ళీ జీవితం నాశనం అవుతుంది ఎందుకు, ఇప్పటి వరకు నాది సగం అయిపోయింది అనేసి ఆలోచించుకుంటా. రెండోది పిల్లలు కూడా మాట అన్నారు కాబట్టి, నాకు లేకపోయినా అన్న చనిపోయాడు కాబట్టి బాబాయ్ నువ్వు ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి పోతున్నావు అనే మాటతో నేను ఓపిక పట్టుకొని ఆగిపోతున్నా సార్. ఒక్కడిని నేను వాస్తవం కూడా చెప్పాలంటే ఈరోజు నాకు నేరం చేయడం పెద్ద సమస్య కాదు. నేను మళ్ళీ ఒక్కరినో ఇద్దరినో చంపుతా మళ్ళీ వచ్చి జైల్లో కూర్చుంటాను, నాకు పెద్ద సమస్య కాదు. 90 రోజులకు మళ్ళీ బెయిల్ వస్తుంది, 10-15 వేలు ఖర్చు పెట్టుకుంటే బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వెళ్తాను నేను. ఎందుకు నేరాలు చేయాలని ఆలోచన ఎందుకు? అదే అంటున్నా సార్, నాకు లేదా ఆలోచన, నేను అంటున్నా నాకు చేయాలని ఉన్నా కూడా నేను నా మనసు చంపుకొని బతుకుతున్నా ఇక్కడ. కానీ వాస్తవం చెప్తున్నా కానీ కొన్ని జాగాలలో అట్లా వాళ్ళు సృష్టిస్తున్నారు కాబట్టి నాకు మొన్న ఆవేశం తట్టుకోలేకపోయింది. ఇప్పుడు కూడా ఎట్లా అంటే వాళ్ళు 4 అసలు చిన్నోళ్ళు అయినా కూడా నా పైకి రావడంతో నేను నడవలేని పరిస్థితులు ఉన్నాను. వాస్తవం కూడా నేను బాగుంటే ఏమయ్యేదో తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మీ సహనమే మీకు, మీ ఓపిక ఉండాలనేది నేను ప్రూవ్ చేసుకోవాలి. వాస్తవం సార్ చెప్తున్నా కదా. ఎందుకంటే మీరు మరొకసారి దారి తప్పితే మీ కోసం చేసిన అధికారుల యొక్క కార్యక్రమం దారి తప్పినట్లు. వాస్తవం సార్ చెప్తున్నా కదా, నేను కూడా అసలు చేయాలన్న ఆలోచన కూడా వస్తుంది కానీ వద్దు ఎందుకు. సరే మీరు తెలుసో తెలియకో ఆమెతో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకొని ఆ క్రైమ్లో జైలుకి వచ్చారు. జైల్లో క్రైమ్ అయిన తర్వాత బయటకు వచ్చి జైల్లో అధికారుల యొక్క ప్రవర్తనతో మీలో మార్పు రావడం, మీకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడున్న వాళ్ళకి మీరు మెసేజ్ ఇస్తారు అంటే మీలాగా దారి తప్పమంటారా, లేదా హ్యాపీగా వాళ్ళు చదువుకొని పని చేస్తారు? అదేం లేదు, ఉన్న వాళ్ళని నేను బాగా ఉండండి, ఇలాంటి నేరం చేయకుండా ఈ జైలుకు పోకూడదు అని చెప్పేసి అని అంటాను నేను ఎవరికైనా కూడా. సార్ ఒకటే చెప్తాను, ఈ అనవసరంగా ఆవేశంలో ఏదో చేయడం, మళ్ళీ లోపలికి కూడా నరకం అనుభవించడం, వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, ఇదంతా బయట వాళ్ళ భార్య పిల్లలు ఇంత నరకం అనుభవిస్తారు అంటే అది ఘోరం. ఇక వాళ్ళకి ఆడవాళ్ళు ఇళ్ళలో పనిచేయడం పరిస్థితి ఘోరం, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తా కాబట్టి
ఎలాంటి నేరాలు చేయకుండా ఉండండి అని చెప్పేసి అని అంటారు. ఈ అనవసరంగా ఆవేశంలో పోయి నేరం చేసి జైలుకు పోవడం, భార్య పిల్లలు అదవుతారు. శనికావేశంలో నేరం చేస్తే జైలుకి వచ్చిన తర్వాత జైల్లో వాళ్ళు బాగానే ఉంటారు, కానీ బయట కుటుంబ సభ్యులు పడ్డ బాధ దాంట్లో మాటలో చెప్పలేమంటున్నారు అర్జున్. ఇప్పటికైనా ఎవరైనా సరే శనికావేశంలో నేరాలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని కుటుంబం గురించి ఆలోచించాలంటూ అర్జున్ చెప్తున్నారు. కుటుంబం లేకపోయినా అన్న పిల్లల కోసం మాటిచ్చి కత్తి పెట్టాల్సిన చేత్తో మరొకసారి అతను కత్తి పట్టుకోకుండా ఓపికగా ఉన్నందుకు అర్జున్ని ఈ వారం అభినందిద్దాం.